హాయ్ హలో వెల్కమ్ టు రాకింగ్ రాణి ఛానల్. వెల్కమ్ టు స్టాండప్ కామెడీ. ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ లాంగ్ కామెడీ చేస్తున్నానండి మళ్ళీ స్టాండప్. ఓకే. నాకు చిన్నగున్నప్పుడే గవర్నమెంట్ జాబ్ వచ్చింది. అయితే మా ఇంట్లో నన్ను ముద్దు ముద్దుగా పెంచినందుకు నాకు ఏ పనులు రావు, వంట రాదు, ఏం రాకుండే. సరే హాస్టల్‌లోనే ఉందామనేసి హాస్టల్‌లో జాయిన్ చేపించింది మా పేరెంట్స్. కానీ హాస్టల్ నాకు పడలే. 10 డేస్‌కే హెల్త్ పాడుకోవడము, ఫుడ్డు తినబుద్ధి కాకపోవడం అవన్నీ జరిగేసరికి మళ్ళా వద్దులే అని రూమ్ తీసుకున్నా. సరే నా రూమ్ నేను చూసుకుంటే మళ్ళీ నాకు వంట రాదు కదా! సరే ఎట్లైనా నేర్చుకొని చేసుకుంటలే అని షాప్ ఆయన దగ్గర పోయి నాకెంత సరిపోతది అంటే ఆయన అన్నాడు, "నీకు 5 కిలోల పిండి అయితే సరిపోతదమ్మా" అన్నాడు. సరే 5 కిలోల పిండి తెచ్చుకున్నా. వచ్చి ఇంటికొచ్చి 1 కిలో పిండి కలిపిన. కలిపితే అది పలసగయింది. మళ్ళీ పలసగైంది గదా అని దాన్ని మళ్ళీ పిండి కలిపిన. ఈసారి గట్టిగా అయింది. మళ్ళా గట్టిగా అయింది గదా అని మళ్ళా కొంచెం నీళ్ళు పోసిన. మళ్ళా నీళ్ళు పోస్తే మళ్ళా పలసగైంది. అమ్మో! ఇట్లయితే గాదు నాకొస్తలేదని ఏం చేసినా, ఈ పిండి వేస్ట్ కావద్దు అని తీసుకపోయి గుడి దగ్గర బెగ్గర్లకన్నా ఇస్తే, బిచ్చపోళ్ళకిస్తే కనీసం వాళ్ళకి యూజ్ అయితది గదా అని వాళ్ళకి తీసుకపోయి ఇచ్చిన. వాళ్ళు ఇచ్చి ఇట్లా నేను వెనకకి తిరిగొచ్చి మళ్ళా వాళ్ళు ఏం చేస్తున్నారో వెనక తిరిగి చూసే లోపట వాళ్ళు అది ఆవుకు పెట్టేసిండ్రు. ఆ పిండిని. ఆవుకు ఆవుకు పెడితే ఆవు ఆవు గూడా ముట్టలే. ఆవు గూడా ముట్టకుండా ఎళ్ళిపోయింది. అమ్మో! ఇట్లయితే కాదు ఇంక అనేసి నేను ఇంకా రూమ్‌మేట్స్‌తోనుంటా. వంటొచ్చిన రూమ్‌మేట్స్ ఉన్నారు గదా! సరే వాళ్ళ రూమ్‌మేట్‌గా నేను జాయిన్ అయిపోయినా. సరే వాళ్ళకేంటి వంట వచ్చు. అయితే నాకు వంట రాదు గదా! నువ్వు గిన్నెలు తోమని నాకది ఇచ్చిండ్రు పని. సరే గిన్నెలు ఎన్ని ఉంటాయి? నలుగురు రూమ్‌మేట్లంటే అమ్మో! గిన్నెలు బొచ్చెడు పడుతున్నాయి. సరే ఏదో వచ్చి రానిగా తోముతుంటే, మళ్ళా నాకు అర్థం కాదు. నువ్వు ఇది బాగా దోమలి, ఇది బాగా దోమలే అంటున్నారు. సరే నేను అడిగిన, ఈ కడాయి దోమినా గదా! మరి కడాయి ముందల దోముతున్నాం, ముందల వండుకుంటాం. ఎనకాల ఎందుకు దోమాల కడాయి? ఎనకాల వండం గదా! అట్లా నేను అడిగితే, అమ్మో! ఇంకా ఇట్లయితే కుదరదు. గిన్నెలు బొచ్చెడేస్తున్నారు. మొత్తం ఈమె తోమేదుంది గదా అనేసి. కానీ మొత్తానికి గిన్నెలు తోమడానికి పర్ఫెక్ట్‌గా వచ్చేసింది ఇంక రూమ్‌మేట్స్‌తోన. వంటయితే రాలేదు గానీ, గిన్నెలు తోమడం మాత్రం వచ్చింది. కానీ రోజు గిన్నెలు తోమడమే, పొద్దున్న లేస్తే రాత్రి గిన్నెలే, పొద్దున గిన్నెలు ఇవే అయింది. బోర్ కొట్టిందింక. అమ్మో! నా వల్ల కాదనేసి, ఇట్లయితే కాదని మళ్ళా నేనే కష్టపడి ఏమన్నా చేస్తా, ఒక సర్వెంట్‌ని పెట్టుకుంటా అనేసి, ఇంకా సెపరేట్ ఇల్లు తీసుకొని, ఒక మెయిడ్‌ని అపాయింట్ చేసుకోవాలని ఒక మెయిడ్‌ని ఇంటర్వ్యూకి పిలిచిన. అయితే మెయిడ్ ఏంటంటే, ఈ మెయిడ్ చాలా నీట్‌గున్న ఇళ్ళనే తీసుకుంటది. ఆల్రెడీ నీట్‌గా అనిపించాలి. లేకపోతే ఆమె పనిలో జాయిన్ గాదు. ఎందుకంటే ఆమెకి పని తక్కువైతది గదా! అందుకని నీట్‌గుంది. సరే ఆమె కోసం ఇల్లంతా నీట్‌గా పెట్టి పిలిపించిన. ఆమె చూసుకుంది. ఓకే. సరే కొన్ని కండిషన్‌లు పెట్టింది. ఏమని? ఒక 2, 3 రోజులు నేను గిన్నెలు తోముతా కానీ నువ్వే కడగాలి. ఒక 2, 3 రోజులైతే. ఇదేం కర్మరా బాబు అనుకున్నా. సరే, సరే 2, 3 రోజులే గదా అని ఒప్పుకున్నా. మళ్ళా చెప్పింది. ఇక చూడమ్మా, నువ్వు రాత్రయిందే డోర్లు, విండోలు ఖచ్చితంగా మంచిగా బయట నుంచి దుమ్ము పడకుండా నువ్వు బంద్ పెట్టుకోవాల. మంచిగుండదు. మళ్ళా ఇంట్లో గలీజయితే నాకు పెద్ద పని ఉంటది. ఇగో ఇవన్నీ ఇట్లంటేనే నేను వస్తా చూడు మీ ఇంటికి అని చెప్పింది. అన్నిటికి సరే అని ఒప్పుకున్నా. సరే. ఇంకా అట్లా పని చేస్తా ఉంది. ఇంకా నాకే నువ్వు ఇట్లా పెట్టుకో, ఈ సామాను ఇక్కడ పెట్టుకో, ఇది ఇక్కడ పెట్టుకో, ఇట్లా సర్దుకో అని చెప్తుంది. సరే కొన్ని రోజులు ఆమెకి నీట్‌గా కనిపించాలి గానీ అన్నీ భరించిన. సరే ఒకరోజు ఏమైంది, నేను ఫోన్ మాట్లాడుకుంటూ బయటికెళ్ళిన. మాటల్లో పడింది. ఇంగ మాట్లాడుకుంటూ వచ్చిన, నిద్రపోయినా లేట్ అయింది. డోర్లు తెరిసున్నాయి, విండోలు తెరిసుంది. అనుకోకుండా గాలి ధూళి వచ్చింది. మొత్తం ఇల్లంతా చెత్త చెత్త, ఆ సామాను ఇవన్నీ ఎక్కడ పడితే అక్కడ చెత్త అయిపోయింది. పొద్దున్న లేసి చూసేవరకి అమ్మో! ఇదేందిరో బాబు అని భయమైంది నాకు. ఎందుకంటే మళ్ళా ఆమె చూస్తే బంద్ చేస్తది. సర్వెంట్ దొరకదు మనకింకా. సో ఏం చేసినా, పొద్దున్నే లేసి ఆమెకు ఫోన్ కొట్టిన. "ఈరోజు రాకులే లక్ష్మి, నువ్వు పనికి రాకు ఈరోజు. నేను బయటికెళ్తున్నా" అని చెప్పిన. నా కర్మ ఏం చేసుకంటే నేను లీవ్ పెట్టి మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకున్నా. అంటే సర్వె మెయిడ్‌ని పెట్టుకుంటే మెయిడొచ్చి చేసే బదులు నేనే చేసుకొని కష్టం లేదు బాబు. ఏంటంటే ఆమెకి నేను కండిషన్స్ ఒప్పుకోకపోతే రాదు. మళ్ళా నెక్స్ట్ డే డుమ్మా కొడితే మళ్ళా ఇంకో సర్వెంట్‌ని చూసుకోవాలి. సరే. ఇట్లయితే కాదనేసి సర్లే ఇంక భరిస్తున్నా. 4 రోజులయింది. ఇంకా ఐదో రోజు నేనైతే ఆమె అన్నది, "నేనైతే డుమ్మాలే కొట్టను. అస్సలు డుమ్మా కొట్టనమ్మా నేను. అసలు డుమ్మాలు కొట్టకుండా చేస్తా" అన్నది. కానీ నాకు నా పెళ్లి ఉంది. 4 రోజులు లీవ్ కావాలి అనింది. అదైనాక
కంపల్సరీ పోవాలా నేను. మొన్న సావుకి గూడా నేను లీవ్ తీసుకోలేదు సావయితే గూడా. కానీ దీనికైతే పోతా అమ్మ నేను లీవ్ కావాలన్నది. సరేలే ఇంక దీనికొద్దంటే ఎక్కడొద్దంటదో అని సరే అన్నా. సరే లీవ్ తీసుకుంది. 4 రోజులైంది రాలేదు. 7 రోజులైంది రాలేదు. 8దో రోజొచ్చింది. అడిగినా, "ఏంది లక్ష్మి నువ్వు 4 రోజుల తర్వాత వస్తాను. ఇప్పుడు మళ్ళీ ఇంకా 3 రోజులు ఎక్స్‌ట్రా కుట్టినవు ఏంది" అంటే, "4 రోజులు పెళ్లి పోయినా కదమ్మా! ఆడ బాగా అబ్బబోయి తిన్నా కదా! మోషన్‌లు పట్టుకున్నాయి. ఒకరోజు. తర్వాత ఇంకొక రోజు నీరసం. బాగా వీక్ అయిపోయినా. నెక్స్ట్ డే బాగా వీక్ అయిపోయినా. వీక్ అయిపోతే మళ్ళా తర్వాత రోజు రెస్ట్ తీసుకున్నా. అట్లా 3 రోజులు ఎక్స్‌ట్రా అయింది. తర్వాత రోజు వస్తూనే ఉన్నా కదమ్మా అని చెప్పింది. అమ్మో! ఇగ ఇట్లయితే కాదనేసి చూసినా ఇంకా 2, 3 రోజులు. ఆమె ప్రతిరోజు ఏ కండిషన్ పెడుతుందో, కండిషన్‌లతోనే చేపిస్తుంది. నన్ను పర్ఫెక్ట్ చేసింది. అందరు కలిసి నాకు ఇక్కడ మేడ్ థెరపిస్ట్ అయింది, ఫ్రెండ్ థెరపిస్ట్ అయినారు. లాస్ట్‌కి ఇంకా ఇట్లయితే కుదరదని నేనే ఇంకా ఇట్లయితే కుదరదని మళ్ళీ వాపస్ టు లేడీస్ హాస్టల్‌కెళ్ళిపోయి ఉన్నా. అది నా ప్రాబ్లమ్. థ్యాంక్ యూ.